ఫార్ములా ఈ రేస్ ఒక బేకార్ కేసు అని కేటీఆర్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ కేసు పేరుకేనని, అసలు కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ కారు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఫార్ములా ఈ రేస్ అనే అభూత కల్పిత సీరియల్ను సృష్టించారని ఆయన చెప్పారు. మొగలి రేకులు, కార్తీక దీపం సీరియల్స్ లాగా సాగదీస్తూ బీఆర్ఎస్ను దెబ్బకుట్టే కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రమేష్లని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్పై కేసు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు నిదర్శనమని, పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ నానా తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు. కేటీఆర్పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయం తతంగం చేశారని, ఇది కాంగ్రెస్ బీజేపీల మాయాజాలమని ఆయన పేర్కొంటూ గవర్నర్ ఎన్నిసార్లు అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసురాని గవర్నర్లు, బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ అభ్యర్థులను అణచివేసే కేసులకు మాత్రం ఆఘమేఘాల మీద అనుమతులు ఇస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్పై కేసు విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేటీఆర్ నిఖార్సైన ఉద్యమకారుడన్నారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం కదం తొక్కిన పోరుబిడ్డ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు గుర్తింపు తెచ్చారన్నారు. ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి, దేశ జీడీపీలో తెలంగాణ వాటా పెరగడానికి కేటీఆరే కారణమన్నారు. ఫార్ములా 1లో కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎంలు జైలుకు పోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ తెలంగాణలో చేసింది ఎంతోమంది సీఎంలు తమ రాష్ట్రాల్లో చేశారని ఆయన గుర్తు చేశారు. ఫార్ములా 1తో కేటీఆర్ పెట్టుబడులు తెస్తే రేవంత్ రెడ్డి అందాల పోటీలతో రాష్ట్రం పరువును అంగట్లో పెట్టి అమ్మారని, లోకేష్ ఏపీకి ఇప్పుడు గూగుల్ తెస్తే కేసీఆర్ హైదరాబాద్కు ఎప్పుడో తెచ్చారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేటీఆర్ ప్రతిపక్షంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తుండడమే రేవంత్కు పగకు కారణమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరోజైనా కేటీఆర్ జైల్లో పెట్టి మానసిక ఆనందం పొందాలని ఈ షాడిస్ట్ సీఎం తాపత్రయ పడుతుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేటీఆర్ మందిగా ఉన్నప్పటి నుంచే ఆయనపై రేవంత్ రకరకాల బద్నాములు చేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. తాను చేసే పాడు పనులు కేటీఆర్కి ఆపాదించి రేవంత్ రాక్షస ఆనందం పొందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా అదే ధోరణి రేవంత్ వెళ్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.